తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లలో గెలుపు పక్కా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే రిపోర్టులు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో హస్తం పార్టీకి 10 సీట్లు పక్కా అని, మరో 6 సీట్లలో కూడా గెలిచే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. 5 సీట్లలో బీజేపీతో గట్టి పోటీ ఉందని, ఈ స్థానాల్లో ప్రచారంతో పాటు చేరికలను స్పీడప్ చేయాలని నిర్ణయించారు సీఎం. మెదక్లో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోటాపోటీ సీట్లలో గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్ల టార్గెట్ గా సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఓవైపు ప్రచారం, ఇంకోవైపు చేరికలను సమన్వయం చేసుకుంటూ టార్గెట్ రీచ్ అయ్యేలా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పార్టీ సర్వేల్లోనూ ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ ను మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్ కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్ కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన రిపోర్టులో వివరించారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ లో బీజేపీతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నదని, మెదక్ లో బీఆర్ఎస్ తో టైట్ ఫైట్ ఉందని రిపోర్టులో సునీల్ కనుగోలు వివరించారు. దీంతో ఆ 6 ఎంపీ సెగ్మెంట్లలో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. అక్కడ విస్తృత ప్రచారం చేయడంతో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో చేరికలను స్పీడప్ చేయాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ బరిలో ఉన్నారు. పార్టీలో సమన్వయ లోపంతో ఇక్కడ కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ కు రిపోర్టులు అందాయి. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ను కలుపుకుపోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. మల్కాజ్గిరిలో బీజేపీ తరపున ఈటల పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత బరిలో ఉన్నారు. ఆమె చేవెళ్ల నుంచి పోటీకి రెడీ అయిన టైంలో పార్టీలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలతో చివరి క్షణంలో మల్కాజ్గిరి బరిలో నిలవడంతో కాంగ్రెస్ లో పాత, కొత్త నేతల మధ్య కొంత కోఆర్డినేషన్ సమస్య వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ డీకే అరుణ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీటు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్ 2 సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సీటును గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. కరీంనగర్ లో బీజేపీ తరపున బండి సంజయ్ బరిలో ఉండగా ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మంత్రి పొన్నం ప్రచారం మొదలుపెట్టారు. వెలిచాల రాజేంద్రరావుకే కాంగ్రెస్ టికెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతుంది. మెదక్ లో కాంగ్రెస్ తరపున నీలం మధు బరిలో ఉండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరాన్ని సునీల్ కనుగోలు నేతలకు సూచించారు. రేపు సీఎం రేవంత్ ఈ సెగ్మెంట్లలో పర్యటించనున్నారు. సీఎం టూర్ తో క్యాడర్ లో జోష్ వస్తుందని భావిస్తున్నారు. కేరళలోని వయనాడు నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరపున 2 రోజుల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వచ్చిన రేవంత్ ఇవాళ్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్. సభల్లో పాల్గొని క్యాడర్లో జోష్ తేవడంతో పాటు ప్రజలకు కాంగ్రెస్ 100 రోజుల పాలనను వివరించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్, సాయంత్రం మహబూబాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. రేపు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సీఎం అటెండ్ కానున్నారు. శనివారం సాయంత్రం కర్ణాటక వెళ్లనున్న సీఎం అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 21న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసి రేవంత్ పాల్గొంటారు. తర్వాత అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. 22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, 23న నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవి, 24న ఉదయం జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కర్, మధ్యాహ్నం వరంగల్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మే ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటిస్తారని, బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.